ఇవన్నీ ఆ మనీ ప్లాంట్ తీసిన తర్వాత వచ్చిన కటింగ్స్ అనమాట. వీటినన్నింటినీ కూడా మళ్ళీ ప్రాపగేట్ చేస్తాను, అందుకని ఇలాగా వేరేగా సపరేట్ చేసి పెట్టాను చూడండి. వీటన్నింటినీ కూడా గ్లాసెస్లో వాటిల్లో వేసేస్తే మంచిగా. ఈ పాట్స్ రెడీ చేశానండి, మనీ ప్లాంట్స్ అన్నీ కూడా వీటిలో పెట్టడానికని. ఇంకో కట్టల్లా కట్టాను చూడండి. మనీ ప్లాంట్లో ఎక్స్ట్రా ముక్కలన్నీ మిగిలాయి కదా, దానికి రెడీ చేశాను అనమాట ఈ పాట్స్. అండ్ ఇదిగో ఇందులోని వాటర్లోని ఒక్కొక్క కట్ట కట్టాను చూడండి. ఇలాగా కాటన్ క్లాత్తో కట్టాను. కట్టిని ఇది ఇందులో వేద్దామని. సో ఇందులో ఇలా పెట్టేసి పాట్స్లో మట్టి రెడీ చేశాను కదా, ఇది ఒకటి, ఇందులోనే ఒకటి. చూడండి ఇలాగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే అన్నిటికీ పెట్టేసి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఇలాగా సెట్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ ఒకటి, అండ్ ఇందులో ఒకటి, ఇక్కడ ఒకటి. మెట్ల మీద మొత్తం ఇలా పెట్టేశాను. సో ఫైనల్ లుక్ చూడండి ఇలా వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా సర్దేశాను మెట్ల మీద కూడా. చిన్న డ్వార్ఫ్ స్నేక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేశాను. అండ్ ఇది ఫెర్టిలైజర్ వాటర్ మొక్కలకి పోయడానికని ఉంచాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేస్తాను కదా, ఆ వాటర్ అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు. అండ్ ఇదిగో ఇలాగ మా స్టెప్స్ ఇంకా మిగిలాయి, వాటిని కూడా ఎక్కడో సెట్ చేయాలి. అండ్ ఇదంతా ఈ స్నేక్ ప్లాంట్ అయితే పెద్దది ఇక్కడ పెట్టేశాను. ఈ మూలకి ఇక్కడ చిన్న టేబుల్ అడుగుంటే దాని మీద పెట్టేశాను అనమాట. సో ఇదండి ఈరోజు సెటప్.